ఇప్పుడు ఇదే ట్రెండ్ అక్క. ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో, ఎక్కడున్నావు? యాక్చువల్లీ నేను బయట ఉన్నాను. బయటంటే? బయటంటే మా చిట్టుమాయికి హెల్త్ బాగాలేదు. ఓ, ఏమైంది? ఏమైందా? ఆయనకి ఫైల్స్ ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్ తీసుకెళ్తాం. ఏ హాస్పిటల్? హాస్పిటల్ ఏం చిట్టుమాయ? పెయిన్ ఎక్కువైపోయిందా? చిట్టుమాయకి పెయిన్ ఎక్కువైపోయిందంట. హాస్పిటల్ బయట తీసుకెళ్ళి నీకు ఇప్పుడే చేస్తాం, మళ్ళీ చేస్తాం పెట్టి. మా టీం లీడర్ అమ్మా ఆఫీస్కి ఎందుకు రాలేదని ఓ షంటేస్తుంది. ఇప్పుడు పెళ్లి చూపులు అది ఇది అని చెప్పాను అనుకో, హెరాస్మెంట్ ఎక్కువైపోద్ది. అందుకే అలా చెప్పాను. కరెక్టే కదా చిట్టుమాయ? కరెక్టే. పద. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. కూర్చోండి. నమస్తే అండి. మా అమ్మాయి దివ్య, తన ఫ్రెండ్ సింధు. హాయ్. ఏమ్మా నువ్వా? ఏమండి, ఈ అమ్మాయి తెలుసా ఆ, మీకు? ఒకసారి పవర్ కట్ అయితే రిపేర్కి వాళ్ళ ఇంటికి వెళ్ళా. మా అబ్బాయి పేరు కూడా శ్రీ అని చెప్పానే, వీడే. హలో. కూర్చోండి సార్. అయిపోయావు నువ్వు. నీ ఫ్యూచర్ చాలా పెయిన్ఫుల్ గా ఉందలుడు. సరిగ్గా చూడు, పక్క నువ్వు కూడా ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ ప్లీజ్. మ్యాచ్ ఇప్పుడే మొదలైంది తమ్ముడు. వెళ్ళి డ్రింక్స్ బ్రేక్ లో రా. మై ప్లెజర్ సార్. సార్ కి అమ్మాయి నచ్చిందా? అడుగుతుంది మిమ్మల్ని. మీరు మరీ ఇలా రాగానే ఇట్టింగ్ మొదలెట్టయితే కష్టం సిస్టర్. కొంచెం టైమే ఉండే. అబ్బాయి కొంచెం మొహమాటస్తుడిలా ఉన్నాడండి. మాటల్లోనే మొహమాటం. సార్ మ్యాటర్ లో చాలా స్ట్రాంగ్. మ్యాటర్ ఏంట్రా? మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే కట్నం. స్ట్రాంగ్ అంటే గట్టిగా. కట్నం విషయంలో చాలా గట్టిగా ఉంటాడని అనే కదా మీ ఫీలింగ్. దాందే ఉందండి, మాకున్నది ఒక్కతే అమ్మాయి, మా ఆస్తి అంతా దానికే. మాకు కూడా ఒక సొంత ఇల్లు ఉందండి, అది కూడా వాడికే. ఓ, ఓకిల్లేనా? సార్ ని చూస్తే ఇంకో ఇల్లు కూడా హ్యాండిల్ చేసేలా ఉన్నారు. ఇంకో ఇల్లేంట్రా? యాక్చువల్లీ మన ఊర్లో మనకున్న స్థలంలో రేక్ష డేస్ కట్టించే కదా, మరి అది కూడా చెప్పాలి కదా. మాకు ఒక చిన్నలు ఉందండి, అది కూడా మా మావయ్య పాల్గొనించాడు. అంటే బాగా ప్రెజర్ పెడితే. ఆర్డర్ సార్. ఇంకా ఇక్కడ పవర్ ప్లేనే అవ్వలేదు తమ్ముడు. మామూలుగా బాధట్లేదు. వెళ్ళి ఓ 3 అవర్ల తర్వాత. మై ప్లెజర్ సార్. అబ్బాయి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. అయ్యో, వాడికి ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి రోజు ఇంతే. ఆ ప్రాజెక్ట్ లీడ్ ఎవరితో ఉందంట. మా వాడిని టార్చర్ పెడుతుంది. ఇప్పుడు కూడా వస్తుంటే ఫోన్ల మీద ఫోన్లు. అది ఎవరితో నాకు కనపడాలి గాని మామూలుగా తన్నను. తన్ని అల్లు మీ అమ్మకు చాలరా నిన్ను ముంచేస్తానికి. ఎక్కడుంటే ఇంకా ఎరుకునేలా ఉన్నాం, మన సైడ్ అయిపోతాం. అమ్మా మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హాయ్ రాజా. వీడొచ్చినట్టు మావయ్య. ప్రతి బాల్ బౌన్సర్ అయితే ఎవడు మాత్రం ఆడగలరా? సార్ ఆర్డర్ సార్. నీ బ్యాట్కో దండంరా బాబు, కొంచెం గ్యాప్ ఎవరా? మై ప్లెజర్ సార్. ఏంటి వాతావరణం చూస్తే పెళ్లి చూపులాగుంది? అవునండి, మీరు చూసే లోపే వేరే వాళ్ళ ద్వారా ఈ సంబంధం వచ్చింది. ఓ ఏయ్, మొత్తానికి లైసెన్స్ తీసుకున్నావు అన్నమాట. కంగ్రాట్స్ రాజా. రాజా నీకు కూడా కంగ్రాట్స్. ఏంటి పెళ్లి కూతురు అలా వెళ్ళిపోతుంది? పెళ్లి కూతురు ఆ అమ్మాయి కదండి, ఈ అమ్మాయి అండి. పెళ్లి కూతురు ఈ అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఎక్కడెందుకుంది? తోడు కోసం వచ్చింది. చాలా మావయ్య లే. రే, ఎక్కడికి రా? టీం లీడర్ కోపాడుతుందమ్మా. సింధు, సారీ సింధు, ఈ ప్రోగ్రామ్ సడన్ గా ఫిక్స్ అయింది. నీకు చెప్తాం అనుకున్నాను. నాకు నిజంగా రావడం ఇష్టం లేదు, కానీ అమ్మ కోసం. అబ్బాయిలు టెన్షన్ పెడితే
భలే క్యూట్ గా ఉంటారు కదా. త్వరగా వచ్చే. ఈ అమ్మాయికి ఏమైందిరా? ఎందుకు నచ్చలేదు? నచ్చలేదంటే వదిలేనన్నా. అరే నీకు పెళ్లి చేయడానికి మేము ఎంత కష్టపడుతున్నావు నీకు తెలుసా? ఇప్పుడు ఏం చేయమంటారు? నచ్చకపోయినా పెళ్లి చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏమండి? వదిలేయండి. వాడికి నచ్చకపోతే ఏం చేస్తాం? నచ్చే అమ్మాయినే చూద్దాం. అని రేపు మన డాన్స్ షో గుర్తుందిగా? యా డాడ్, గుర్తుంది. తప్పకుండా రావాలి. నో ఎక్స్క్యూజెస్. శ్రీ కూడా చెప్పేసి. ఓకే డాడ్, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, లవ్ యూ, బాయ్. ఓకే గాయ్స్, కమ్ ఆన్. శ్రీ, రేపే వర్క్ పెట్టుకోకు. డాడీ డాన్స్ షో ఉంది కదా. మనం పెళ్లి చేసుకుందాం సింధు. సింధు ఆగు ఆగు. ఇంకా నా గురించి తెలుసుకోవాలా? ఇంకా ఏం తెలుసుకోవాలి చెప్పు. లీవ్ ఇట్ శ్రీ, ఇది ఆఫీస్. సింధు, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి? నీ వల్లే మా అమ్మ నాన్నని మోసం చేసి నీతో అంటున్నాను. ఇంకోసారి నా వల్లే అన్నావంటే బాగోదు. నీకు నచ్చింది కదా? నచ్చింది కాబట్టి అడుగుతున్నాను సింధు, ప్లీజ్ మ్యారీ మీ. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. అదే ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటావు, తర్వాత పిల్లల్ని కందాం అంటావు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు నా డ్రీమ్స్ మాత్రమే నా మైండ్ లో ఉన్నాయి. పిల్లంటే లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. పిల్లల్ని పెంచాలంటే మన లైఫ్ డెడికేట్ చేయాలి. అలాంటప్పుడు నా డ్రీమ్స్ ఏమైపోవాలి? ఏంటి సింధు అంత సెల్ఫిష్ గా మాట్లాడుతున్నావు? మరి నా లైఫ్ గురించి కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా. యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ శ్రీ. నేను ఇదో గొడవ పడట్లేదు. ఇప్పటికిప్పుడు మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వరావీనా మన పేరెంట్స్ ఆస్తుల్ని పక్కన పెడితే మనం ఏం సంపాదించాం, మనం ఏం సాధించాం? నథింగ్. ఇలా పెళ్లి పిల్లలు మంచి జాబ్ అనుకుంటూ ఒక సర్కిల్లో లాక్ అయి లైఫ్ లో హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. కానీ కరెక్ట్ గా చూస్తే అక్కడ ఉండేది కాంప్రమైజెస్ అండ్ అడ్జస్ట్మెంట్స్. I don't want that life. Please understand me. శ్రీ సార్, సింధు మేడం మాట్లాడిన దాంట్లో నిజం ఉంది సార్. అనుకున్నది చెయ్యకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్. అదేం శాంతక్క, నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉన్నావు కదా? హ్యాపీగానే ఉన్నాను సార్. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఒక్కతే కూతురు, బాగా చదువుకుంటుంది. అందరం బాగున్నాం సార్. కానీ నేను కోరుకున్నట్లు నర్సు అవ్వలేకపోయానన్న బాధ మాత్రం లోపల అలాగే ఉంది సార్. ఎప్పటికీ పోదు.